కేజీ నెయ్యిని ఇందులో 100 ml పాలు, 100 ml పెరుగు, మజ్జిగ అండ్ 100 ml గోమూత్రం, ఒక 100 గ్రాముల గోమయ భస్మం, గోమయం కానీ గోమయ భస్మం కానీ ఇదంతా కలిపి ఆ నెయ్యిలో వేయించి మెల్లమెల్లగా మరిగిస్తాం. చిన్న మంట మీద దాదాపు 6 గంటల వరకు ఇదంతా ప్రాసెస్ పడుతుంది. అది మాడిపోకూడదు. అదే విధంగా ఈ గవ్యాలన్నీ కూడా దాంట్లో ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత చిన్నగా మనకి ఆ కిందని ఒట్టులాగా ఉంటుంది. పైన ఉన్నదంతా నెయ్యి తీసుకొని మా దగ్గర స్టోర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అంటే మీరు అనుకుంటారు అయ్యో పేడ వేస్తాం, మూత్రం వేసాం, అవన్నీ ఉండవు. ఎందుకంటే కేజీ నెయ్యి ఉంది, ఇంకా 100 ml పాలు ఉన్నాయి, పెరుగున్నాయి. దాదాపు కేజీ 200 ml మంచి వాల్యూస్ ఉన్నాయి. 200 ml ఆఫ్ గోమూత్రం కానీ గోమయభం కానీ అది పెద్ద విషయం కాదు. సో అది మనం ఇందులో కలుపుకొని తీసుకుంటే రిచ్ వాల్యూస్ ఆఫ్ ఏదైతే ఉందో పంచగవ్యాలతో కూడిన పంచగవ్య ఘృతం తయారవుతుంది. ఆవు నెయ్యి. ఇది ఈ అల్సర్ ప్రాబ్లం అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కి అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ కి కంట్లో ముక్కులో వేసుకోవచ్చు, చెవులో వేసుకోవచ్చు, దెబ్బలకు రాసుకోవచ్చు, అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ కి వాడుకోవచ్చు, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కి వాడుకోవచ్చు, అండ్ ఫేషియల్ కి రాసుకోవచ్చు. ఊరికే ఇమ్యూనిటీ కావాలని ఇమ్యూనిటీ కోసం ఇవన్నీ వాడుకోవచ్చు.